ఈనాడు రామోజీ వెటకారంతో పైత్యం జోడించి సిగ్గులేని కథనం అచ్చేయించారు. అమరావతిని చంపేశారంటూ పచ్చి అబద్ధాలతో రాక్షస రాతలు రాశారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించారు. అమరావతిలో బాబు హయాంలో పూర్తి చేయకుండా వదిలేసిన పనులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది. చంద్రబాబు అండ్ కో బ్యాచ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిలిచిపోయిందనే అక్కసుతో తప్పుడు రాతలతో వైఎస్ జగన్ సర్కార్పై విషం చిమ్మింది ఈనాడు పత్రిక. రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పాలన పరుగులు పెట్టిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో 3 రాజధానులను ప్రకటించారు. అందులో భాగంగానే విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చట్టం చేసింది. చంద్రబాబు అండ్ కో బృందం న్యాయస్థానానికి వెళ్లి ఈ చర్యను అడ్డుకోవడం అందరికీ తెలిసిందే. దేశంలో తీర ప్రాంతాల్లో వెలసిన రాజధానులు ఆ రాష్ట్ర ప్రగతికి పునాదులుగా నిలుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇలా సక్సెస్ అయిన రాజధానులు కళ్ల ముందు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నంద్యాల్లో జరిగిన మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ 3 రాజధానుల ప్రస్తావన తెచ్చారన్న అక్కసుతో రామోజీ అవాస్తవాలను అచ్చేస్తూనే వెటకారపు రాతలు రాశారు. మన రాష్ట్రాభివృద్ధి జరిగితే సొంత అభివృద్ధి కుంటుపడుతుందనుకున్న రామోజీ అండ్ బ్యాచ్ కు 3 రాజధానుల ప్రకటన కంటగింపుగా మారింది. ఎందుకంటే చంద్రబాబు అండ్ బ్యాచ్ సాగించే రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందనే. ఒక్క అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని రామోజీ చంద్రబాబు బృందం తెగ ఆరాటపడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నట్లు లీకులిచ్చింది కూడా ఈ భూదందాల కోసమేనని అందరికీ తెలిసిన విషయమే. అమరావతి పాలనా రాజధాని కాదంటే ఆ పరిసరాల్లో ముందస్తుగా అడ్డగోలుగా ఎల్లో బ్యాచ్ కొన్న భూముల విలువ పడిపోతుందని భయం పట్టుకుంది రామోజీకి. అందుకే శాసన మండలిలో 3 రాజధానుల బిల్లును అడ్డుకున్న జగన్ గట్టి సంకల్పంతో శాసనసభలో బిల్లుకు ఆమోదం లభించింది. నంద్యాల సభలో సీఎం జగన్ ప్రస్తావిస్తూ 3 రాజధానుల ఏర్పాటు గురించి మాట్లాడితే దానికి రామోజీ వక్రభాష్యం చెబుతూ ఏడుపుగొట్టు, వెకిలి, వెటకారపు రాతలతో కథనాన్ని అచ్చేసి ఆనందపడ్డారు. రాష్ట్రంలో 3 ప్రాంతాల సమగ్రాభివృద్ధికి 3 రాజధానులను ఏర్పాటు చేసిన మాట చట్టసభల సాక్షిగా నిజం. 3 రాజధానులకు బల ప్రదర్శన ద్వారా తొలుత శాసన మండలిలో చంద్రబాబు అండ్ కో బృందం అడ్డుపడింది. మళ్లీ శాసనసభ ఆమోదించిన తరువాత మండలి ఆమోదించక తప్పలేదు. ఆ తరువాత న్యాయస్థానానికి వెళ్లి 3 రాజధానులు ఏర్పాటు కాకుండా ఈ బృందమే అడ్డుపడింది. ప్రస్తుతానికి 3 రాజధానుల కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. 3 రాజధానుల ఏర్పాటు మాత్రం ఖాయమనే తెలుస్తోంది. ఇదే విషయాన్ని నంద్యాలలో మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ప్రస్తావించారు. దానికి వెటకారాన్ని జోడించి అమరావతిని చంపేశారంటూ పచ్చి అబద్ధాలతో సిగ్గుమాలిన కథనాన్ని రాశారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించిన విషయాన్ని కూడా మరిచిపోయి విషం చిమ్మారు. 2 ఏళ్ల పాటు కోవిడ్ సంక్షోభం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇబ్బంది పెట్టినా సరే ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఎన్నికల హామీల్లో 99% అమలు చేశారు. ఈ విషయాన్నే సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఇందులో ఆత్మస్తుతి, పరనింద ఏముంది రామోజీ? గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో చదువుకున్న 1011 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. ఇది జగమెరిగిన సత్యం, ఎవరూ కాదనలేని నిజం. రైతుల కోసం ఆర్బీకేలను ఏర్పాటు చేశారు. విలేజ్, వార్డు క్లినిక్స్ ను ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. బాబు 5 ఏళ్ల పాలనలో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచనే చేయలేదు. జగన్ 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచారు. ఇది పరిపాలనా వ్యవస్థలను మరింతగా ప్రజల దగ్గరకు తీసుకువెళ్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ప్రభుత్వ రంగంలో 17 వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు చేయలేకపోయినా, సాధించలేకపోయినా 4 పోర్ట్ల నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపట్టింది. ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నా రామోజీకి రాతలు ఎలా రాయాలనిపిస్తుందో ఆయన విచక్షణకే వదిలేయాలి. రామోజీ రాయించిన 3 రాజధానులు ఏర్పాటు చేశామంటూ వెటకారం రాతల్లో అన్ని వాస్తవాలను దాచిపెట్టి అవాస్తవాలను అచ్చేయించారు. సాక్షి ఫ్యాక్ట్ చెక్ లోనూ అదే తేలింది.